రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో మహాత్మా సావిత్రి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునికి, అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా అనేకమైనటువంటి సేవలను అందించి విశిష్ట కృషి చేసినందుకు ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామం నుండి మేము నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలా బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముదిరాజ్ సోదరి మనందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నారాయణపూర్ గ్రామంలోని మా ముదిరాజ్ యువత మరియు పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి ఈరోజు సావిత్రి జ్యోతిరావు పూలే యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి జ్యోతిరావు పూలే చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా బడుగు బలహీన వర్గాలకు కానీ ఆ రోజుల లోపలనే వితంతువులకు కూడా చదువు చెప్పి సమాజం లోపల ఒక ఉన్నత వర్గాలకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి మహిళ. మరి చదువుల లోపల ఆడపిల్లలు వెనుకబడి ఉన్నారనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆనాటి నుండే ఆమె చేసినటువంటి సేవ ఇప్పటి వరకు కూడా కొనియాడబడుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా సావిత్రి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు ఎవరెవరు ఉన్నారో పాఠశాల లోపల ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరపాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జ్యోతిరావు పూలే సేవలను ఎక్కడ కూడా కనుమరుగు కానివ్వకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నది. ఆ మహనీయురాలు చేసినటువంటి సేవలు చాలా ధైర్యంగా ఆనాడు సమాజం లోపల చేయలేనటువంటి పరిస్థితుల లోపల కూడా ముందుకు వచ్చి ఒక ఉపాధ్యాయురాలుగా ఎనలేనటువంటి సేవ చేసినటువంటి ఆమెకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఆ మహనీయురాలు యొక్క సేవలు తరతరాలు గుర్తించుకుంటూ ఆ సేవలు గుర్తింపులను ఈరోజు మా ముదిరాజ్ సోదరులందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి మాతో పాటు ఇక్కడికి రప్పించి మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము.